మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వీళ్ళు ఎంత పెద్ద స్థాయి హీరోగా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సప్పర్ దాకా ఉంటారు. కానీ మన యాటిట్యూడ్ స్టార్ అయినటువంటి చంద్రహాస్, ఆయన గురించి మనందరికీ తెలిసిందే. ఆయన జీబల్పు ఏ విధంగా ఉంటుందో సోషల్ మీడియాలో మీరు ఇప్పటికే చూసుండొచ్చు. అలాంటి దరిద్రమైనటువంటి వ్యక్తిది సినిమా వస్తుందంటే జనాలు బంక చెక్కలు కూడా థియేటర్ కి వెళ్లరు, ఓటీటీలనే చూస్తారు. లేకపోతే హెదెంగేసగిన్ సినిమా ఎవరు చూస్తారా నాయన అనేటువంటి విధంగా అయితే వాళ్ళైతే అంటారనమాట. ఇక నేను యూట్యూబ్ లో ఎలాగో సినిమాల రివ్యూ ఇవ్వాలి అన్నట్టయితే నేను థియేటర్ లోపలికి వెళ్లి ఈ బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి సినిమా అయితే చూసానన్నమాట. ఇక మొత్తం చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే సినిమా అయితే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఇంత కూడా ఆ హీరోకి పడేటువంటి విధానం మీరు థియేటర్ లో చూస్తే షాక్ అయిపోతారు ఫ్రెండ్స్. ఆ హీరోని ఆమెకి హీరోకి ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఇక ఆ గొడవ మధ్యలో హీరోయిన్ అట్లా సీసముఖం మీద కింద వడనికి పోతే మన హీరో వచ్చి దగ్గరకు వచ్చి లేపుతాడు ఇట్లా పైకి. ఇక ఆడికి స్క్రీన్ ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఆమెకి కలలో ఆ హీరో గాడు గుర్తుకు వస్తాడు. ఆ తర్వాత ఆమె ఎంతనే ఇక చీకట్లని గలీజ్ దాన్ లాగా ఆ హీరో గాని ఇంటికి వెళ్లి ఆ నవారా మంచం మీద ఆడు వండుకుంటాడు. దాని మీద పోయి హీరోయిన్ అయితే ఎక్కుతదనమాట. అంతే ఇక వీళ్ళిద్దరైతే ఇక ప్రేమలో అయితే పడిపోతారనమాట. ఇక ఇది థియేటర్ లో చూసిన తర్వాత నాకైతే పిచ్చి లేచింది ఫ్రెండ్స్. నీ అమ్మ ఏంద్రా నాయనయ్యా, మేము ఆ కాలేజీ దగ్గరికి వెళ్లి ఆ పోరీలని పటా ఇయ్యాలంటేనే పెద్ద భోగు ముండల్లాగా ఏడ్చుకుంటారు వాళ్ళు. వాళ్ళని పటా ఇయ్యాలంటే కూడా దాదాపు 3 నెలల నుంచి 4 నెలలు సమయం పడుతుంది. అలాంటిది ఈ సినిమాలో ఖాళీ ఆమెని ఇట్లా కింద పడనిక పోతే మన హీరో గాడు వచ్చి ఇట్లా లేపుతనే ప్రేమలో పడడం ఏంటిరా నాయన అనేటువంటిది అయితే థియేటర్ లో చూడలేక అయితే నాకైతే ఇబ్బంది కలిగింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అంత దరిద్రంగా ఉంటుంది ఈ సినిమాలో వీళ్ళు పడేటువంటి విధానం అయితే. అండ్ ఇక ఈ బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి ట్రైలర్ వచ్చినప్పుడే, ట్రైలర్ చూసినప్పుడే మీ అందరికి కూడా అర్థమైపోయి ఉండొచ్చు ఇది ఒక పోరంబోకు సినిమా అని. మరి లేకపోతే ఉంది ఊరి నేపథ్యంలో, అది కూడా పల్లెటూరు తెలంగాణ అంటే ఏ రేంజ్ లో ఉంటుంది. బలగం సినిమా చూసి ఇన్స్పైర్ కావాలి. సరే ఆ సినిమా స్టోరీ లైన్ కాకపోయినా లవ్ స్టోరీ తోటి ఈ సినిమా తోటి అయితే వచ్చారు. కానీ సినిమాని మంచిగా స్క్రీన్ పైన చూపించారా అంటే కొంచెం సేపు ఏమో సర్పంచ్ అంటారు, కొంచెం సేపు ఏమో ఊరు పోతుంది అని అంటారు, కొంచెం సేపు ఏమో గొడవలు అంటారు, ఇంకొంచెం ఏమో లవ్ స్టోరీ అంటారు. ఏది కూడా క్లారిటీ అయితే అస్సలకే ఉండదు ఫ్రెండ్స్. సరే ఆ లవ్ స్టోరీ ఉన్నటువంటి పోర్షన్స్ అన్నా మంచిగా ఉంటదారా అంటే ఏదో ఎర్రి ఊకు సీన్లు ఉంటాయి అన్నమాట వాళ్ళిద్దరి మధ్య, హీరో హీరోయిన్ మధ్య. అవసరం ఆ రొమాన్స్, ఆ గుద్దలు చూపించేటువంటి విధానము, ఆ నడుము చూపించేటువంటి విధానము, అదే విధంగా ఆ మూతులు చీక్కునేటువంటి విధానము అవసరమా? ఇవి లేకుండా కూడా సినిమా తీయొచ్చు కదా నాయన అనేటువంటి ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుందన్నమాట. ఇక ఓవరాల్ గా ఫైనల్ గా చెప్పాలంటే సినిమా అయితే నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. మీరు అయితే థియేటర్ కి అయితే అస్సలకే వెళ్ళకండి. పైసలు బొక్క ఇలాంటి సినిమాలకు పోతే లోపల ఏం ఉండదు, ఆ డొల్లనే ఉంటది. మరి మీరు కూడా ఒకవేళ ఈ సినిమాని థియేటర్ లో చూసారా చూడలేరా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇస్తున్నటువంటి ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పని చేసేలా ఒక మద్యం లాగా అయితే ఉందన్నమాట. అందుకే నా సైడ్ నుంచి రోజుకొక జెన్యూన్ వీడియో అయితే తావడానికి అయితే ముందుకైతే ప్రయత్నిస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all రైస్ టుగెదర్. రైస్ అబౌవ్ ఇగ్నరెన్స్, రైస్ అబౌవ్ హేట్. పిచ్చోనికి అంటే నేను కాదు, పిచ్చోనికి అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో శివాయ.